ఇప్పటికే భారతదేశం అధిక జనాభాతో పీడించబడుతుంది. అధిక జనాభాతో పాటు ఈ సమాధుల జనాభాతో కూడా ఇట్లాగే వృద్ధి చెందితే భారతదేశంలో మనుషులు ఉండాలా, సమాధులు ఉండాలా? మనుషులే ఒక చోట పూర్వం 1 ఎకరంలో ఇల్లు ఉండేదండి మా చిన్నప్పుడు, మా ఇల్లు. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. 100 మంది బతకాల్సిన చోట 1000 మంది బతకాల్సిన గతి వచ్చేసింది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ సమాధులన్నిటికీ ప్లేస్ మాత్రం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి మన ఆచారం ప్రకారం కూడా కొందరు చిన్నపిల్లలు చనిపోతే పూడుస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నా కదా, ఎన్ని చేసినా ఎంతకాలం చేసినా ఆ సమాధి కుళ్ళిపోయిన తర్వాత, ఆ శవం కుళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకోటి పెట్టేస్తున్నారు. ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. హిందూ శ్మశాన వాటికలు ఎప్పుడు చూడండి ఎక్స్టెన్షన్స్ ఉండవు, ఎంత ఉందో అంతే ఉంచుతారు. మహా అయితే దాంట్లో డెవలప్మెంట్స్ చేస్తారు, స్నానాలకు ఘాట్లు కట్టించడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ వీళ్ళకి అట్లా కాదు, సమాధులకి స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ కావాలని పెట్టిన అప్లికేషన్స్ నేను చూపిస్తా. ప్రభుత్వాన్ని డిస్క్లోజ్ చేయమనండి. అసలు ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయో. అసలు మన ధర్మం ఏం చెప్తుంది? మనిషిని కాల్చమని చెప్తుందా, పూడ్చమని చెప్తుందా? ఒకటండి, మన ధర్మం ఇందాకే చెప్పాను కదా, సనాతన ధర్మం ప్రకారం కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దేహం పైన మోహాన్ని పెంచుకోవద్దు. దేహం అనేది నథింగ్. ఈ దేహం ఆత్మని విడిచిపెట్టేస్తుంది, లేదా ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేస్తుంది అంటే ఒక్కటే కారణం, ఈ శరీరం శిథిలం అయిపోయింది. ఇక దీనివల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. కానీ ఆత్మ అలా కాదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎప్పటికప్పుడు ప్రతి ఆత్మకి ప్రతి ఆత్మ శరీరం తీసుకోవటం, ఆ శరీరం ముసలిదవటం, తర్వాత చనిపోవటం, మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకో శరీరం తీసుకోవటం, ఇదంతా కామన్. భగవద్గీతలో కూడా చెప్తారు కదా స్వామి, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరౌపరాణి. అంటే ఏంటి, ఈ ఒంటి మీద మన బట్టలు ఏ విధంగా అయితే మురికైపోతే మార్చి ఇంకో డ్రెస్ వేసుకుంటాము. ఇప్పుడు బాగా మురికైపోయిన బట్టలు మనం ఎంతకాలం భరించగలుగుతాం చెప్పండి? మార్చేస్తాంగా. మరి బాగా శిథిలమైపోయిన శరీరంతో మంచంలోనే అన్నీ అయిపోతున్న దేహం బతికుంటి కంటే చచ్చిపోతున్న వాడికి ప్రశాంతం కదా. అదే చెప్తుంది. కాబట్టి దేహం మీద మోహం వదిలేమని చెప్తున్నారు. మోహం వదిలేసిన తర్వాత చచ్చిపోయిన శరీరాన్ని తగలబెడితే ఏంటి, పాతి పెడితే ఏంటి, ఏం చేసైనా సరే ప్రకృతిలో కలిసిపోయేలాగా చేయాలి, అంతే. జీవిత మిగతా ఇద్దరికి అట్లా కాదండి. అవి పెట్టులో పెట్టి భద్రంగా దాచుకుంటే దేవుడు ఎప్పుడో వచ్చి వాళ్ళని లేపు తీసుకెళ్ళి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అంటారు. నిజంగా ఉంటుంది అట్లా? ఎందుకు ఉంటుందండి? నిజంగా అంత చేసేవాడైతే యుగాంతం దాకా వెయిటింగ్ లిస్ట్లో పెట్టే బదులు ఇప్పుడు ఆర్ఎస్సీలో పెట్టేసి తీసుకుపోవచ్చుగా. ఏది జరిగేది కాదు. నిజంగా చెప్తున్నానండి, యుగాంతం దాకా వెయిట్ చేస్తాడు. యుగాంతం రోజున దేవుడు లేదు, ఆ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు, మొత్తం డమ్మా పుసుకొని తెలిసింది. ఏం చేస్తాడు? తెల్లారి తెలుసుకున్నా కూడా ఉపయోగం లేదు. ఆ రోజు యుగాంతం కదా, వెయిటింగ్ చేసి అడిగి టికెట్ బొక్క, వెయిటింగ్ లిస్ట్ టికెట్. యుగాంతం అనేది ఉంటుందా నిజంగా? ఉంటే ఎట్లుంటది అంటే దాని గురించి చాలా పెద్ద యుగాంతం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి పుట్టింది అంటే అది ఎప్పటికైనా అంతమవుతుంది. యదృశ్యం తన్నస్యం. మీరు చూడండి, కనపడే ప్రతిదీ ఒక రోజు కనపడకుండా పోతుంది. అందుకే కదా ఈ జగత్తుని మాయ అని చెప్పేసి చెప్తున్నారు శంకరాచార్యులు కూడా. సో ఈ భూమి అంతా మాయమైపోద్ది అంటారు. ప్రకృతిలో ఎన్నో నక్షత్రాలే పోతున్నాయండి. మీరు చూడండి, సూపర్నోవా గురించి చెప్తారు కదా ఫిజిక్స్లో కూడా మీకు. సూపర్నోవా అంటే ఏంటి? ఒక నక్షత్రం యొక్క అంత్యకాలం. నక్షత్రాలే పోతున్నప్పుడు మనం నక్షత్రం చుట్టూ తిరిగి ఒక చిన్న గ్రహం, సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరిగి ఒక చిన్న గ్రహం, ఈ గ్రహం పోదా? వాస్తవం. పోతుంది. మీ జీవిత లక్ష్యం ఏంటి, ఆశయం ఏంటి? నాకు ఒకటే ఆశయం అండి, నేనున్నంతకాలం సనాతన ధర్మానికి నేను ఎంత చేయగలను అంత చేయటం. దానివల్ల ఎంత ఫలితం వస్తుంది అనేది నాకు సంబంధం లేదు. నేను ఎంత చేయగలుగుతాను అనేది నా పని. ఒకటే, నా వల్ల నష్టం అయితే జరగకుండా చూసుకుంటాను. ఆర్ఎల్స్ నష్టం జరిగే పరిస్థితి వస్తే దాని ఇంటెన్సిటీ వీలైనంత తక్కువ ఉండేలాగా చూసుకుంటాను. అప్పుడు ఈ జీన్ పాయింట్ టీషర్ట్ వేసుకునే దానికన్నా, షర్ట్ వేసుకునే దానికన్నా మంచిగా అవతారం ఎత్తొచ్చు కదా. ఏమవుతారం? అదే ఇక ఉంటాయి మీకు చెప్పే రకరకాలుగా. ఇందాక మనం అనుకున్నది, ఒకళ్ళు ఆస్ట్రాలజీ అంటారు, ఒకళ్ళు గురువు అంటున్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు ప్రిటెండ్ ఎనీమోర్ అండి. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ మై సెల్ఫ్, దట్స్ ఇట్. ఇందులో జీన్స్, టీషర్ట్ లేకపోతే షర్ట్స్ అంటే ఇట్స్ జస్ట్ అటైర్. అంటే ఒక ట్రస్ట్ ఫామ్ చేయొచ్చు, బాగా సంపాదించవచ్చు, ధర్మాన్ని ఇంకా కాపాడడానికి ఇంకా ఈజీగా ఉండొచ్చు. హిందుత్వాన్ని కాపాడటానికి నాకు స్వల్పంగా ఫండ్స్ అవసరం అవుతాయి. ఆ ఫండ్స్ నేను అడగగానే నాకు హిందూ బంధువులు అందరూ కూడా ఇస్తున్నారు, ఎంతో నమ్మకంతో, అభిమానంతో. వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళని వీలైనంత చైతన్యపరచడం మాత్రమే నా పని. వాళ్ళ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలనో లేకపోతే వాళ్ళ అంటే అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన నాకేం లేదు. నేను బ్రతకడానికి మా నాన్నగారు నాకు దేవుడి దేవుళ్ళు నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు, నాకు అది చాలు. లలిత్, మీరు చూస్తే చాలా యంగ్స్టర్గా ఉన్నారు. ఈ ఏజ్లో మంచి బిజినెస్ చేసుకొని ఒక అంబిషన్ కోసమో పరిగెత్తే పిల్లల కన్నా మీరు ఈ ధర్మం కోసం పరిగెత్తుతూ ఉంటారు. ఎప్పుడన్నా అనిపిస్తుందా ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నా ఇంక దీన్ని వదిలేస్తే ఈ అస్తిత్వాన్ని కోల్పోతానేమని అనిపిస్తుందా? లేదండి, నాకు అట్లా అంట. ఇప్పుడు నేను ఒకటే, నాకు ఇక్కడ అస్తిత్వం వెతుక్కుంటూ నేను ఇక్కడికి రాలా. ధర్మం కోసం నేను చేసుకుంటూ వెళ్తుంటే నాకు పేరు వచ్చింది, పలుకుబడి వచ్చింది, అంతా వస్తుంది. ఇక్కడ నేను ఇది వెతుక్కుంటూ వదిలేస్తే ఈ పేరు పోద్దనే భయంతో కంటిన్యూ చేస్తున్నారా? లేకపోతే ఒకటండి, పేరు ఇక్కడ ఉన్నా కూడా పోతుంది. ఇక్కడ నాకు వచ్చిన పేరు కంటే పోయిన పేరే ఎక్కువ. ఎందుకంటే
జస్ట్ పాపులర్ అయ్యానేమో. కారణం ఏంటంటే నన్ను పొగిడేవాళ్ళు 100 మంది ఉంటే తిట్టేవాళ్ళు 1000 మంది ఉన్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, చివరికి హిందువులు ఉన్నారు. హిందూ సంఘాల వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నన్ను ఉంటారు కొంతమంది కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. మరి ఇంతలో నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది అంటే ఈ 9 మంది కాకుండా ఇంకొకళ్ళే నన్ను అభిమానిస్తుంది. ఈ ఒక్కళ్ళ అభిమానం కోసం 9 మందికి శత్రువుని అవుతున్నాను నేను. అయినా కూడా నష్టం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రెండ్స్ని ఫామ్ చేసుకోవటానికో ఎనిమీస్ని ఫామ్ చేసుకోవటానికో రాలా. నేను ధర్మం కోసం పనిచేయడానికి వచ్చాను. ఇది నా ప్రయాణం, ఇది ఇలాగే సాగుద్ది. నేను చెప్పా కదా, ఊపిరి ఉన్నంత వరకు సాగుద్ది. ఈ ధర్మం వైపే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే తెలుసుకోవచ్చా? బికాస్ నిజంగా మిమ్మల్ని చూస్తే ప్రౌడ్గానే అనిపిస్తుంది. అంటే నిజంగా ఈ బిజినెస్లు, ఈ సెటప్లు ఇవన్నీ కూడా ఈ దేహమే శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు మీకంటూ కొన్ని పేజెస్ ఉంటాయి. మీరు వెళ్ళిపోయినా కూడా మీకంటూ కొన్ని పేజెస్ని మీరు పెట్టుకుంటారు. ఆ ధర్మం కోసం మీరు చేసిన పోరాటం కానీ, ఏది ఇందాక మీరు టీటీడీలో అన్నారు చూడండి, అలాంటివి చాలానే చేశారు. ఎలా అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను అందరిలాంటి వాడిని అండి. నేను బిజినెస్ చేశాను కొన్నాళ్ళు. కాకపోతే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల నా బిజినెస్ నేను షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ కన్సెన్స్, మనస్సాక్షి అంటారు కదా, ఆ మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయలేక. ఎందుకంటే నాది ప్రింటింగ్ ప్రెస్. ఆ ఫీల్డ్లో నాకు బైండింగ్ వర్క్స్, ఫాయిలింగ్ వర్క్స్, లేకపోతే ఇతరత్ర వర్క్స్, లామినేషన్ కానీ ఏది చేయాలన్నా కూడా అత్యధికులు నాకు ముస్లిం ఎంప్లాయీస్, లేకపోతే క్రిస్టియన్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళే దొరుకుతున్నారు. నేను ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకున్న ఆఫీస్లో, నా ప్రెస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారే మీరు తప్పు చేస్తున్నారు, మీరు అందరు ఇట్టంటి వాళ్ళు అట్టంటి వాళ్ళు అని నేను అనలేను. బికాజ్ వాడు ఒక పని జడగొట్టాడంటే నాకు లాస్ వేలల్లో లక్షల్లో వస్తాయి. నేను అంత కాంపెన్సేట్ చేయలేను క్లయింట్కి. అలా అని చెప్పేసి వీళ్ళని కాళ్ళు పట్టుకుని వీళ్ళతో బతిమాలుకుని పని చేయించుకోలేను. సేమ్ టైం ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కూడా పర్చేస్ డిపార్ట్మెంట్లో కానీ, హెచ్ఆర్లో కానీ ఎవరైతే నాకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు హిందువులు ఉన్న చోట హిందువులు ఓకే, ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్న చోట అదో రకంగా ముఖం పెట్టుకుని చూసేవాళ్ళు. హిందువులు కూడా ఎట్లా ఉంటుందంటే నేను వెళ్ళగానే సార్ మీ వీడియో చూసాను సార్ సూపర్ సార్ అని చెప్పేసి ఒక ఫోటో దిగుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ స్టేటస్ పెట్టుకుంటారు. 4 రోజుల తర్వాత వర్క్లో ఆపేస్తారు. ఆపేసి ఏమన్నంటే మా ఆఫీస్లో యాక్చువల్గా ఒక అతను ఉన్నాడండి, నా సబార్డినేట్, వాడు మెయిల్ పెట్టాడు పైకి అండి, అతను మీరు వస్తాం అతనికి నచ్చట్లేదు. మీ సబార్డినేట్ నా వర్క్ ఆర్డర్ ఆపుతాడు. యూ బీయింగ్ ఏ సుపీరియర్ యూ కాన్ సపోర్ట్ మీ అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకోవాలో వాడి కాళ్ళు పట్టుకొని పని చేయాలా? ఎవరి దగ్గర తగ్గి పని చేయాల్సిన అవసరం నాకు లేదు. దానికోసం అని చెప్పేసి అసలు మొత్తం నా ప్రింటింగ్ ప్రెస్లో నా షేర్ మొత్తం మా పార్ట్నర్కి ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి పొలం పని చేసుకుంటున్నా. ఇక్కడ వికారాబాద్ దగ్గర కొంత ల్యాండ్ తీసుకున్నాము, నేను ఇంకో ఫ్రెండ్ కలిసి. అక్కడే ఏదో ఫ్లవర్ గార్డెన్, వెజిటబుల్స్ వేసుకున్నాము. డైలీ ఏదో ఇల్డింగ్ వస్తుంది, మా రెవెన్యూ మాకు వస్తుంది, అలా బతుకుతున్నాం. ఎందుకంటే పద్యం చెప్తారు కదా, అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను కొలిచి మసలుటి కంటే మడిదున్నకు బతకవచ్చు మహిళ సుమతి అని చెప్తారు.